ఆ చుట్టుపక్కల ఉండే ఏషియన్ కంట్రీస్ని కూడా చూసారనో ఆనవాయితీ, ముఖ్యంగా భారతదేశం ఉంది. కానీ మరి ఆయన ఏం మొహం పెట్టుకొని భారతదేశంకి వద్దాం అనుకున్నారేమో కానీ ఆయన అయితే రాలేదు. ఈ కాస్ట్లీ మిస్టేక్ ఏదైతే ఉందో ఇట్స్ రైజింగ్ కన్సర్న్స్ విత్ ఇండియా అని చెప్పి నేను చెప్పట్లా, న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి అమెరికన్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించిన సిచ్యువేషన్ ప్రకారం మార్కో రూబియో ఫారెన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశాన్ని విజిట్ చేశారు. దేని గురించి మాట్లాడడానికి? ఎనర్జీ గురించి, వెనిజువెలన్ ఆయిల్ గురించి. సింపుల్గా చెప్తున్నా, అమెరికన్ కంపెనీసే అక్కడ వెనిజువెలన్ ఆయిల్ని బయటికి లాగుతున్నది. అలాంటి వెనిజువెలన్ ఆయిల్ని అమ్మడానికి ఆయన వచ్చారు. సో ఒకటి మంచి ధరకు వస్తుంది, రెండు వాళ్ళ దగ్గర నెసరీ ఎక్విప్మెంట్ ఉంది. సో మనం ఎక్కువ యాజ్ ఎ కన్స్యూమర్ మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయిపోయాం. మనం వెనిజువెలాకి ఇంపార్టెంట్ అయ్యామంటే అమెరికాకి ఇంపార్టెంట్ అయినట్టే, అంటే ట్రంప్ గారికి ఇండైరెక్ట్గా ఇంపార్టెంట్ అయినట్టే. అందుకే ఆయన రావడానికి మొహం చెల్లక మార్కో రూబియో గారిని పంపించారు ఇవాళ. దీని వెనకాతలు ఉండే ద్వంద్వార్థం అదే. ముందు మీ అందరి ముందు రిపోర్ట్ నేను సవినీయంగా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైతే ఇవాళ వీడియో చూస్తున్నారో మీరు కంప్లీట్గా చూడండి ఒకసారి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది జియో పాలిటిక్స్ అంటే ఏంటి. ఎందుకంటే మన నేషనల్ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్ ఇవన్నీ చూసి రాజకీయం అంటే ఒక పర్టికులర్ యాంగిల్లో మన మైండ్ చూడడం మనకు అలవాటు అవుతుంది. బట్ దానికి పదింతలు రాజకీయం జియో పాలిటిక్స్లో జరుగుతుంటుంది. అది ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు ఈ అమెరికన్ థింక్ ట్యాంక్ ఇచ్చిన ఈ ఆర్టికల్లో టర్కీ నుంచి ఒక మిజైల్, ఏదైనా టర్కీ నుంచి ఒక ఐసీబీఎం అంటే ఏంటి? ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇప్పుడు ప్రతి దేశం దగ్గర వాళ్ళ టెక్నాలజీస్ ఉంటాయి, వాళ్ళ మిజైల్స్ ఉంటాయి. ఒక మిసైల్ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ దాకా కొట్టొచ్చు. దాని రేంజ్ 1000 కిలోమీటర్లు ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఎంతైతే అంత కాంటినెంటల్ దాటే రేంజ్ ఉంటే దాన్ని ఐసీబీఎం అంటారు. అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. ఇప్పుడు ఈ ఐసీబీఎంలు అనేవి చాలా తక్కువ దేశాల దగ్గర ఉన్నాయి. అదే లిస్ట్లో ఇవాళ టర్కీ కూడా చేరింది. టర్కీ ఇక్కడ చేరడం మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ దాని రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్గా గమనిస్తే ఆ సర్కిల్లోకి భారతదేశం రాబోతుంది. అప్పర్ ఇండియా, నార్దర్న్ ఇండియా, వాళ్ళ రేంజ్లోకి మనం వచ్చామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి ఎవరి దగ్గర థ్రెట్ ఉందంటే మనం ఏం చెప్తాం? మనం అమెరికా నుంచి ఉందా, చైనా నుంచి ఉందా? లేదు, దే ఆర్ నాట్ ఇమీడియట్ థ్రెట్స్. అమెరికా హిపోక్రసీ చూపిస్తుంది, చైనా గుంటనక్కలా బిహేవ్ చేస్తుంది అని మనకు తెలుసు. మనకి ఇవాళ ఎవరి దగ్గర నుంచి దాడి చేస్తుంది ఈ దేశం అని కన్ఫర్మ్గా తెలుసు అంటే అది పాకిస్తాన్. అది ఎందుకంటే వాళ్ళకి వేరే ఉద్దేశం లేదు. వాళ్ళ లీడర్ చెప్పాడు కదా, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని. ఎక్కడ వీలైతే అక్కడ భారతదేశాన్ని ఎలా వీలైతే అలా బ్లీడ్ చేద్దాం, ఇది పాకిస్తాన్ ఎజెండా. కాబట్టి వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రియంప్టివ్గా ఉండాలి పాకిస్తాన్తో. అదే లాజిక్ మనం చైనాకి అప్లై చేయాల్సిన అవసరం లేదు, అమెరికాకి అప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ టర్కీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ టైంలో చేసిందో మనందరం అబ్జర్వ్ చేసాం. 1కి 10 సార్లు పాకిస్తాన్కి హెల్ప్ చేయడం, పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం, పాకిస్తాన్కి మిజైల్స్ పంపడం. అంతేకాదు యూఎన్ దగ్గరికి వెళ్ళి కశ్మీర్ ఇష్యూని రేస్ చేస్తుంది. మనం పదే చెప్తానే ఉన్నాం, ఇది బైలాటరల్ ఇష్యూ, ఇది 2 దేశాల మధ్యలో ఉండే ఇష్యూ, ఇది దీని మధ్యలోకి మీరు రావద్దు, ఇది మీకు సంబంధం లేని విషయం, అనవసరమైన విషయం, మీరు కలగజేసుకోవద్దు అని చెప్పినా వినలేదు. కశ్మీర్ అంటానే ఉంది. సరే, ఇవాళ మనకు ఛాన్స్ వచ్చింది, మనకు రోజు వచ్చింది. మనం సైప్రస్తో వీఆర్ సైనింగ్ అ డిఫెన్స్ డీల్. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే చాలామంది హెడ్లైన్ చదవగానే focused on enhancing cooperation in trade and investment, defense, roadmap for bilateral defense cooperation for the period 2026-2031. సైప్రస్ ఏ దేశం? అసలు సైప్రస్తో మనం ఎందుకు చేయాలి? అదంత ఇన్ఫ్లుయెన్షియల్ దేశం కాదు కదా. అనవసరంగా కూడా మన సైప్రస్తో డీల్ సైన్ చేస్తే టర్కీతో గొడవ పెట్టుకున్నట్టు అవుతుంది కదా. టర్కీ నేటో నేషన్ కదా, నేటో అంటే అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది కదా. అనవసరంగా మనం ఇలాంటి పెద్ద శక్తులతో గొడవలు పెట్టుకోవడం ఇప్పుడు అంత అవసరమా అని ఎవరైనా మనం క్వశ్చన్ చేయొచ్చు. అది సహజం, అది. కానీ దానికి సింపుల్ ఆన్సర్ ఉంది. ఇవాళ మనం టర్కీకి ఎటువంటి స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోతే రేపు పొద్దున ఇంకో 10 దేశాలు మనతో ఇలాగే పెట్టుకుంటే యూఎన్ దగ్గరికి వెళ్ళి ఇలాగే కశ్మీర్ గురించి మాట్లాడతాయి. దిస్ ఈజ్ జియో పాలిటిక్స్. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్. మన నేషనల్ ఇంట్రెస్టే మనకి ముందుకు వస్తుంది. మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్నా ఇవాళ సైప్రస్ కూడా, గ్రీస్ సపోర్ట్ చేస్తుంది సైప్రస్కి. సైప్రస్ గురించి మాట్లాడాలంటే అదొక సెపరేట్ వీడియో అవుతుంది. బట్ ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పాలంటే సైప్రస్ చాలా చిన్న దేశం. అందులో అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో ఒక ఐలాండ్ నేషన్ అది. అందులో అప్పర్ పార్ట్ కంప్లీట్గా టర్కీ హ్యాండ్ ఓవర్లో ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇన్వేషన్ చేశారు. 2, ఆ పర్టికులర్ రీజియన్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇన్హెరెంట్ గవర్నమెంట్ కన్నా టర్కీకి ఎక్కువ రెస్పాండ్ అవుతారు. ఏదైనా ఉండొచ్చు. సదర్న్ సైప్రస్ ఏదైతే ఉందో చాలా తక్కువ మంది జనాలు ఉంటారు. 10, 11, 12 లక్షల జనాలు. అక్కడ మన మోదీ గారు కూడా వెళ్ళారు రీసెంట్గా. ఎక్కడెక్కడైతే ఇన్వైట్ చేశారో అదంతా చూపించారు. ఆ ప్రెసిడెంట్ నికో ఏదో పేరు ఉంటుంది అయింది जगह साइप्रस में उसी का दौरा प्रधानमंत्री नरेंद्र मोदी ने किया है, जिसकी तस्वीरें आप अपने टेलीविजन स्क्रीन पर देख रहे हैं। जैसा कि आप जानते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी 3 देशों के दौरे पर हैं और उसमें सबसे पहले प्रधानमंत्री ప్రెసిడెంట్ ఆఫ్ సైప్రస్, 1 సెకండ్, నికోస్. ఆయన మన దేశానికి వచ్చారు, డిఫెన్స్ డీల్ కోసం మాట్లాడారు. మన బ్రహ్మోస్ లై కొనుక్కుందామని చెప్పి ఏదైతే మనం రష్యాతో కలిపి మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో దీని గురించి చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ జరగాలి కూడా. నేటో నేషన్ వాదన వినిపిస్తుంది. లేదా ఇప్పుడు సైప్రస్ ఏదైనా చేస్తే గ్రీస్ వస్తుంది. సదర్న్ సైప్రస్, గ్రీస్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి గ్రీస్ కూడా నేటో నేషనే కదా.
మరి అలాంటప్పుడు ఆర్టికల్ 5ని నేటోలో ఇన్వోక్ చేస్తే ఏ దేశం మీద దాడి చేస్తే ఇంకే దేశాలు వస్తాయి? అసలు నేటో అనే కాన్సెప్ట్కి ఇవాళ అర్థం పోయింది. సరే అనుకోండి, అమెరికా తప్పుకోవడానికి 100 కారణాలు ఉన్నాయి ఇవాళ. అందులో ప్రప్రథమంగా వచ్చేది ఇజ్రాయెల్. అది ఎలా అనేది నేను చెప్పే ముందు చిన్న మాట. ఇలాంటి వీడియోస్ జియో పాలిటిక్స్కి సంబంధించి మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక నాలెడ్జ్ పిల్ల ఎనర్జెటిక్గా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి రోజు నా సైడ్ నుంచి మీ దాకా నేను తెచ్చే పూచి నాది. అందుకని టక్కుమని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను, నేను వీడియో పెట్టగానే నా సైడ్ నుంచి వస్తుంది. ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, హాలిడేలో ఉన్నా, బయట ఉన్నా, ఏం చేస్తున్నా, గ్రైండ్ చేస్తున్నా కూడా నా సైడ్ నుంచి ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. అది నేను మిస్ చేయను. అది మీ దాకా రావాలి. ఈ నాలెడ్జ్ పిల్ మీరు కన్జ్యూమ్ చేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. ఎనీవేస్ పాయింట్లోకి వచ్చేసి అమెరికా ఎందుకు తప్పుకుంటుంది, అమెరికాకి ఏం అవసరం తప్పించుకోవడానికి అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ఇవాళ అమెరికా ఎంత హిపోక్రిటికల్గా బిహేవ్ చేస్తుందో మనందరికీ తెలుసు. దాని గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ పర్టికులర్ కేసులో అమెరికాకి ఇవాళ క్లోజెస్ట్ ఎలై, అసలు జియో పాలిటిక్స్లోనే పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎనిమీస్ ఉండరు. అలాంటిది అమెరికాకి అసలు ఉండరు. కానీ ఎవరైనా ఉన్నారు క్లోజెస్ట్గా అమెరికా వాళ్ళ మాట వింటుంది అంటే అది జూ కమ్యూనిటీ. ఇజ్రాయెల్ లిటరల్లీ $1 ట్రిలియన్ యుద్ధమే చేసింది ఇరాన్తో. ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది అని చెప్పి. ఇమ్మినెంట్ థ్రెట్ అమెరికాకి లేదు. ఈ విషయం నేను చెప్పట్లేదు, అమెరికన్ ఆర్మీ జనరల్ ఆ వ్యక్తి రిటైర్ అయ్యి మరీ చెప్పాడు. ఏంటి ఇరాన్తో మనకు ఉండే గొడవ, ఇరాన్కి మనకి ఏంటి సంబంధం, ఇవాళ మనం ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తుంది, దానివల్ల ఎంతమంది జనాలు చనిపోతున్నారో తెలుసా, ఎంతమంది వాళ్ళ ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని చెప్పి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నారు ఆయన. అలాంటి యుద్ధం ఇవాళ అమెరికా చేసినట్టు ఇజ్రాయెల్ కోసమే కదా. నేటో కూడా ఇవాళ లేదు. నేటో గురించి కూడా ట్రంప్ గారు మాట్లాడుతూ పేపర్ టైగర్స్ అని ఇదని అదని అసలు నేటోని కంప్లీట్గా డిసింటిగ్రేట్ చేసేద్దామా అనే ఒక థాట్లో ట్రంప్ గారు ఉన్నారని నేను చెప్పిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి అలాంటి అమెరికా ఇవాళ ఇజ్రాయెల్కి చాలా క్లోజ్గా ఉంది. అలాంటి ఇజ్రాయెల్కి ఆఫ్టర్ ఇరాన్ ఎవరితో అయినా వీళ్ళు యుద్ధం చెయ్యొచ్చు అనే ఒక థాట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ లెబనాన్, యెమెన్, ఆల్ దీస్ కంట్రీస్. అది టర్కీకి ఇజ్రాయెల్కి ఖచ్చితంగా ఇట్స్ లైక్ జియో పొలిటికల్ ప్రెడిక్షన్. ఇది జియో పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మెడిటరేనియన్లో ఎక్కడైతే సైప్రస్ ప్లేసే ఉందో, ఎక్కడైతే టర్కీ ప్లేసే ఉందో, అక్కడ ఒక 3-4 years తర్వాత చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. అది ఇజ్రాయెల్కి టర్కీకి జరగబోతుంది. ఆ రోజు అమెరికా ఇజ్రాయెల్ సైడ్ తీసుకుంటుంది అనేది ఒక చూచాయిగా ఒక అంచనా అది. అండ్ అలాంటి అంచనా నిజమే అయితే టర్కీకి నిజంగా ఇవాళ ఏదైనా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇలాంటి స్టాండ్ ఏదైనా తీసుకుంటే అంత ఎమోషనల్గా అమెరికా ఎందుకు ఇండియాకి విరుద్ధంగా నిలబడుతుంది చెప్తా. ఇవాళ అమెరికా పశ్చాత్తాపడుతుంది భారతదేశం గురించి. అది మార్కో రూబియోస్ విజిట్ ఉంది కదా భారతదేశానికి, ఇది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అది అక్కడికి వద్దాం మనం. బట్ దానికన్నా ముందు ఇట్స్ వెరీ క్లియర్, మనం ఇవాళ టర్కీకి ఇలాంటి టైంలో కరెక్ట్గా టైం చూసి గురి చూసి కొట్టడం టర్కీకి చాలా ఇంపార్టెంట్. మనం ఇట్స్ జియో పొలిటికల్ చెక్మేట్ మూవ్ అది. లేకపోతే మీరే చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా టర్కీకి భారతదేశానికి అంత ఇదిగా గొడవలు ఏం జరగల. ఆల్మోస్ట్ ఒక న్యూట్రల్ ఫ్రెండ్లీ జోన్లో ఉండే నేషన్స్గా మనం బిహేవ్ చేసాం. మనకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే మనం. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఆ టైంలో, కోవిడ్ టైంలో కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇవన్నీ కూడా మనం పంపించాం. మనం పేటెంటెడ్ మెడికేషన్ పంపించాం మనం. మరి అలాంటి మనల్ని ఈ రకంగా బ్యాక్ స్టాప్ చేస్తారని చెప్పి మనం ఎక్కడైనా అనుకుంటాం. అజర్బైజాన్ అయితే బయటికి పెద్ద స్టేట్మెంట్స్ ఆపరేషన్ సింధూర్ టైంలో, దీన్ని ఎవ్వరం మనం మర్చిపోం. మనం ఆయన వచ్చి అంటాడు, ఆయన ఎంతమంది ఎంత ప్రలోభ పెట్టినా కూడా మేము పాకిస్తాన్ పక్కనే నిలబడతాం అంటే, మీరు జోగి ఏం రాసుకుంటే ఏం మిగులుతుందో మన అందరికీ తెలిసిన విషయమే కదా అది. దట్స్ వై ఐ కీప్ సేయింగ్, అజర్బైజాన్ టర్కీ ఏదైతే చేసిందో ఆపరేషన్ సింధూర్ టైంలో మనం అది లైఫ్లో మనం మర్చిపోకూడదు. ఎనీవేస్ ఆఫ్ లైట్ మనకు కూడా చాలా క్లియర్ అయింది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి. మనం ఇలా చేయడమే ఇది కరెక్ట్ అని చెప్పి నా భావన. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఇంకా అమెరికా విషయానికి మనం వస్తే, రీసెంట్గా చైనాది డొనాల్డ్ ట్రంప్ గారు విజిట్ అయింది. ఆ వీడియో నేను చేయలేకపోయా బికాజ్ అదర్ ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఆ టైంలో. మనకి లోకల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. బండి భగీరథ ఇష్యూ గురించి మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడా ఒక 4-5 వీడియోస్ చేసా దాని గురించి ఆ టైంలో. నాకు కూడా బ్యాండ్ విత్కి రోజుకి ఒక వీడియోకి సరిపోతుంది నాకు. బట్ ఈ టైం మన అందరికీ క్లియర్ అయిన విషయం ఏంటి అంటే, ఆ చైనీస్ విజిట్ ఏదైతే అమెరికా ఉందో అది చాలా పెద్ద ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్. అది పాయింట్ నెంబర్ 1. ట్రంప్ గారు అక్కడికి వెళ్ళారు. ఆయన ఏదో షీ జిన్పింగ్ గారిని కాకాపట్టినట్టు ఉన్నాయి అక్కడ మనకు కనబడుతున్న ఇమేజెస్. హీరోని కలుస్తున్న ఫ్యాన్ లాగా ఏదో అడుగుతున్నట్టు ఆయన కనబడ్డారు ఆయన. ప్లస్ ఇంత బాడీ లాంగ్వేజ్ చూపించి అక్కడ ఏమైనా జరిగిందా అంటే ఏ డీల్ పెద్దగా ఏం సైన్ అవ్వలేదు. 500 ఫైటర్ జెట్స్ ఏవో సైన్ అవుతాయి అనుకుంటే 150 సైన్ అయినాయి. చైనా చాలా పెద్ద కిలాడి. ఈ చెస్ గేమ్లో ఏ టైంలో ఎలాంటి బంటుని ఎలా కలిపితే ఎవరికి బెనిఫిట్ చైనాకి బాగా తెలుసు. అండ్ అమెరికాని అంత ఇదిగా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం చైనాకి లేదనే విషయం కూడా చైనాకి తెలుసు. సో చైనా ప్లేట్ టు ద గ్యాలరీ. ఆయన వెనక్కి వచ్చారు. కానీ జనరల్గా ఇలాంటి విజిట్ ఏదైనా అమెరికన్ ప్రెసిడెంట్ చేసినప్పుడు, ఏషియా ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాకి వచ్చారు, ఆ చుట్టుపక్కల ఉండే ఏషియన్ కంట్రీస్ని కూడా చూసారనో ఆనవాయితీ. ముఖ్యంగా భారతదేశం ఉంది. కానీ మరి ఆయన ఏం మొహం పెట్టుకొని భారతదేశంకి వద్దాం అనుకున్నారేమో కానీ ఆయన అయితే రాలేదు. అండ్ చైనాతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు G2 అని చెప్పి, అమెరికా చైనా కలిపి పనిచేస్తాయని చెప్పి, ప్రపంచాన్ని శాసిస్తాయని చెప్పి, పాలిస్తాయని చెప్పి ట్రంప్ గారు రకరకాలుగా మాట్లాడారు. పోనీ అవేమైనా సఫలీకృతం అయ్యాయా? లేదు. ఈ కాస్ట్లీ మిస్టేక్ ఏదైతే ఉందో ఇట్స్ రైజింగ్ కన్సర్న్స్ విత్ ఇండియా అని చెప్పి నేను చెప్పట్లా, న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి అమెరికన్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించిన సిచ్యువేషన్ ఎంటైర్ 2025 మనమే కాదు ఎంతమంది ఎన్ని విధాలుగా మాడారు. 50% టారిఫ్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం మీద వేయనంత టారిఫ్లు మన మీద వేశారు. తర్వాత అది ఫిజిల్ అవుట్ అయిపోయింది. రకరకాలుగా భారతదేశం మీద రకరకాల మాటలు.
ఆపరేషన్ సింధూర్ టైంలో యుద్ధాన్ని నేనే ఆపించానని చెప్పి, వీళ్ళ జట్లు ఇన్ని పడిపోయాయని చెప్పి, అన్ని పడిపోయాయని చెప్పి, ఇండియాని పాకిస్తాన్ని హైఫెనేట్ చేసి పక్క నిలబడి మాట్లాడి, అసీం మునీర్ ఫేవరెట్ ఫెయిల్డ్ మార్షల్ అని పిలిచి, షేబాజ్ షరీఫ్ని పక్కన నిలబెట్టుకొని నోబెల్ ప్రైజ్ ఇప్పించుకుంటాం అని చెప్పి, అసలు ఏ నోబెల్ ప్రైజ్, నిజం చెప్తున్నాను కదా, ఇంత జరిగిన తర్వాత ఆయన ఏ మొహం పెట్టుకొని భారతదేశానికి వద్దాం అనుకున్నాడో ఏమో కానీ భారతదేశానికి అయితే రాలేదు. కానీ ఇవాళ ఒక విషయాన్ని మీరు కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే, అమెరికాకి సంబంధించి 2 రకాల ఫారెన్ పాలసీస్ ఉన్నాయి ఇవాళ. ఒకటి అమెరికన్ ఫారెన్ పాలసీ, 2 ట్రంప్ గారి ఫారెన్ పాలసీ. దీనికి వాళ్ళ పొంతన లేకుండా వెళ్ళిపోయింది. ఈయన పొద్దున్న లేచి ఆయనకి ఏమనిపిస్తే, ఏం ట్వీట్ వేద్దాం అనుకుంటే ఆ ట్వీట్ వేస్తాడు. ఆ ట్వీట్కి అనుగుణంగా ఆ రోజంతా గడుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కొత్త ట్రంప్, కొత్త ట్వీట్, కొత్త ఎజెండా, కొత్త ఫారెన్ పాలసీ. ఆయన ఈగోని సాటిస్ఫై చేయాలి ఫారెన్ పాలసీలో గెలవాలంటే ఎవరైనా. అది మనం చేయలే, ఆ ఈగో మసాజింగ్ మనం చేయలేదు. ఇప్పుడు ఈ ఫారెన్ పాలసీ కాకుండా ఇంకో ఫారెన్ పాలసీ ఉంది, అదే అమెరికన్ ఫారెన్ పాలసీ. ఆ అమెరికన్ ఫారెన్ పాలసీకి అనుగుణంగా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు అమెరికా భారతదేశం ఒక రకంగా ఇద్దరు ఇంటర్ట్వైన్ ఉన్నారు. ఏదో మనకి వాళ్ళ అవసరం లేదని చెప్పి నేను చెప్పట్లా. మన బిజినెస్లు ఎన్నో అక్కడ ఉన్నాయి, వాళ్ళవెన్నో ఇక్కడ ఉన్నాయి. మన ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎకనామిక్గా బైలాటరల్గా చాలా థిక్గా ఉండే కంట్రీస్ మన ఇద్దరం. అది ఒక వ్యక్తి ఈగో వల్ల కంప్లీట్గా డిస్మాంటిల్ అయిపోకూడదని చెప్పి ఇవాళ అమెరికన్ ఫారెన్ పాలసీ ప్రకారం మార్కో రూబియో ఫారెన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశాన్ని విజిట్ చేశారు. దేని గురించి మాట్లాడడానికి? ఎనర్జీ గురించి, వెనిజువెలన్ ఆయిల్ గురించి. సింపుల్గా చెప్తున్నా, మీరు ఒక విషయాన్ని, ఇవాళ వెనిజువెలా ఆయిల్ అంటే అమెరికన్ ఆయిల్. ట్రంప్ గారు మాట వరుస కన్నా కూడా అదే నిజం. వెనిజువెలాని కూడా అమెరికా కింద కన్సిడర్ చేసేయండి అని చెప్పి అంటారు కదా ఆయన. అమెరికన్ కంపెనీసే అక్కడ వెనిజువెలన్ ఆయిల్ని బయటికి లాగుతున్నది. అలాంటి వెనిజువెలన్ ఆయిల్ని అమ్మడానికి ఆయన వచ్చారు. ప్లస్ ఆయనకు కూడా తెలుసు భారతదేశం ఆ ఆయిల్కి సంబంధించి మన ఆయిల్ ఇంపోర్ట్స్లో 3rd పొజిషన్లో ఏముంది అనుకుంటున్నారు మీరు? సౌదీ అరేబియా అనుకుంటున్నారా? లేదా ఇంకేదైనా గల్ఫ్ దేశం అనుకుంటున్నారా? కాదు. రష్యా తర్వాత, ఇరాన్ తర్వాత 3rd ప్లేస్లో ఉన్నది వెనిజువెలా. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, వెనిజువెలన్ ఆయిల్ ఇవాళ కొంచెం ప్రైస్ విధంగా కాంపిటేటివ్గా ఉంది కంపేర్ టు ఇరానియన్ ఆయిల్, రష్యన్ ఆయిల్. వేరే దేశాలతో కంపేర్ చేస్తే సరసమైన ధరకు వాళ్ళు మాది ఇస్తున్నారు. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇప్పుడు రిలయన్స్ ఉంది కదా, రిలయన్స్ 2 మిలియన్ బ్యారెల్స్ కొందని చెప్పి ఫ్రమ్ వెనిజువెలా. ఈ ఆర్టికల్ ఒకసారి మీరు చూడండి. వై అనే డౌట్ మీకు వస్తే, వెనిజువెలన్ ఆయిల్ ఇస్ అ వెరీ లో గ్రేడ్ ఆయిల్. అక్కడ నుంచి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం. అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. దానికి కొంచెం హై అండ్ మెషినరీ, హై అండ్ రిఫైనరీస్ కావాలి. అలాంటి రిఫైనరీస్ జామ్నగర్లో ఉన్నాయి. సో ఒకటి, మంచి ధరకు వస్తుంది. 2, వాళ్ళ దగ్గర నెసరీ ఎక్విప్మెంట్ ఉంది. సో మనం ఎక్కువ యాజ్ అ కన్స్యూమర్ మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయిపోయాం మనం వెనిజువెలాకి ఇంపార్టెంట్ అయ్యామంటే అమెరికాకి ఇంపార్టెంట్ అయినట్టే, అంటే ట్రంప్ గారికి ఇండైరెక్ట్గా ఇంపార్టెంట్ అయినట్టే. అందుకే ఆయన రావడానికి మొహం చెల్లక మార్కో రూబియో గారిని పంపించారు ఇవాళ. దీని వెనకాతలు ఉండే ద్వంద్వార్థం అదే. And at the top of this hour, we're getting some breaking news. This is regarding US Secretary Marco Rubio's India visit. He has already landed in Kolkata and he will be meeting the Prime Minister in Delhi later today. అండ్ ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింటర్ ఉంది. ఇప్పుడు చైనా ఉంది కదా, చైనాకి వెనిజువెలాకి కూడా ఒక సంబంధం ఉంది. అదేంటది? చైనా వెనిజువెలాకి చాలా అప్పు ఇచ్చింది, $10-20 బిలియన్ ఇచ్చింది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ వెనిజువెలాలో ఉన్నాయి. డెట్ ట్రాప్ డిప్లొమసీ ఆఫ్ చైనా ఇస్ సంథింగ్ దట్ వీ ఆల్ నో. శ్రీలంక దగ్గర ఏం చేసినా అలాగే వెనిజువెలా దగ్గర కూడా చేసింది. సో ఇప్పుడు టైం వచ్చినప్పుడు అడుగుతుంది, ఏంటి అమెరికాకి తొత్తుల్లా మీరు బిహేవ్ చేస్తుంటే ఎట్లా మీరు అంటే, వెనిజువెలా ఇస్ బీయింగ్ వెరీ క్లియర్, మా ఆయిల్ ప్రైస్ని అమెరికా సెట్ చేయదు, మేము మీ మాటే వింటాం. అది ఎందుకు? అది మరీ కాంపిటేటివ్గా వెనిజువెలా కానీ వెళ్తే అది చైనాకి నష్టం. అది అమెరికా వరల్డ్ ఓవర్ ఆయిల్ ప్రైస్లు సెట్ చేసినట్టు అవుతుంది ఇండైరెక్ట్గా. సో దానికి సమాధానంగా వీళ్ళు ఇది చెప్తున్నారు. అండ్ బై ద వే ఇక్కడ ప్యారల్ ఇంకో ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది. అది వీడియో ఎండ్ చేసే ముందు మీ దృష్టికి తెచ్చేద్దాం అనుకుంటున్నా. బంగ్లాదేశ్కి భారతదేశానికి 2014లో ఒక డీల్ ఒకటి సైన్ అయింది. వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మన డిపార్ట్మెంట్ ఉంది, ఇద్దరికి కలిపి. అది ఏంటది అంటే, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఉంటుంది కదా, అది భారతదేశంలో జరగాలి, ముస్సోరీలో జరగాలి. ఇప్పుడు దాన్ని కట్ చేసి వాళ్ళు లాహోర్లో చేపిస్తున్నారు. ఇది ఏంటి? సరే బంగ్లాదేశ్, పాకిస్తాన్ అనేది వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారని చెప్పి వదిలేయడానికి లేదు. ఇది ఇవాళ నైబర్హుడ్ డిప్లొమసీలో భారతదేశం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఆల్రెడీ చైనా, పాకిస్తాన్తో మనకి ఇష్యూస్ ఉన్నాయి. బంగ్లాదేశ్తో అట్లీస్ట్ ఈ కొత్త లీడర్, ఈ తారిక్ రెహమాన్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత, ఆయన మదర్ చనిపోయారు, ఆవిడ జస్ట్ ఎలక్షన్స్ ముందే. కొత్త వ్యక్తి వచ్చారు కదా, కొత్తగా ఏమైనా తీసుకుంటారు డెసిషన్ అంటే ఈ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇప్పటికీ బంగ్లాదేశ్కి భారతదేశానికి ఇంటర్డిపెండెన్స్ ఉంది. కానీ ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసే విషయాల్లో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళ ఈథోస్ అనేది ఆ దేశం షేప్ చేస్తుంది, ఎనీ కైండ్ ఆఫ్ బ్యూరోక్రసీ. ఇప్పుడు ఈ ఆఫీసర్స్ అందరూ ఎవరైతే ట్రైన్ అవుతారో బంగ్లాదేశ్ నుంచి వచ్చి, వాళ్ళు భారతదేశంలో ట్రైన్ అయితే మన ఈథోస్ ఉంటుంది, వాళ్ళు ఆ నేషన్ని షేప్ చేయడంలో హెల్ప్ చేస్తారు వాళ్ళు. ప్లస్ వాళ్ళు ప్రో ఇండియా సెంటిమెంట్తో ఉంటుంది. మన భారతదేశం చాలా బెటర్. అది నేను ఇప్పుడు నేషన్ ఫస్ట్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడతాను. ఇప్పుడు వీళ్ళే లాహోర్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు
డోర్ నీట్గా విశాలంగా ఓపెన్ చేసి పిలుస్తున్నారు, మీరు రండి, మీ ఖర్చులు కూడా మేమే భరిస్తామని చెప్పి పాకిస్తాన్ చాలా హ్యాపీ ఇవ్వాలి, హ్యాపీగా ట్రైన్ చేస్తుందండి. బట్ వాళ్ళు పాకిస్తానీ ఇథోస్తో వెళ్తారు, గ్రాస్ రూట్ లెవెల్లో కాదు, షేప్ చేసే లెవెల్లో కూడా ఆ ఇథోస్ మన పక్క దేశాల్లో ఉండడం మనకంత మంచిది కాదు. ఇట్స్ సంథింగ్ దట్ వీ ఆల్ నీడ్ టు నో అండ్ వర్క్ ఆన్. చూద్దాం మన గవర్నమెంట్స్ ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఇది మీ దృష్టికి తీసుకొద్దాం అనుకున్నాను అంతే. దీని మీద మీరు ఏమంటారో నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, సైప్రస్ ఉంది కదా, సైప్రస్కి యూకే నుండి ఇండిపెండెన్స్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్ ఏ ఇస్ 1945, ఆప్షన్ బి ఇస్ 1947, ఆప్షన్ సి ఇస్ 1960, ఆప్షన్ డి ఇస్ 1964. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్, డెఫినెట్గా రండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే చెక్ దిస్ అవుట్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో ఐఎమ్ గోయిన్ టు టేక్ దట్ ఫీడ్బ్యాక్. రోజు ఇవాళనే కాదు, రోజు నన్ను బెటర్ చేసుకుందామని చూస్తుంటా. అండ్ నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు మీరు. దట్స్ వై ఇక్కడ ఈ పాయింట్ దాకా మీరు వచ్చారంటే దానికి అర్థం అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఉన్నారు కాబట్టి నేనున్నా. మీరు ఇలా రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చూడొచ్చు అనుకుంటున్నారు కదా, ఆ 15 నిమిషాలు నాకు కేటాయిస్తున్నారు కదా, అచ్చాలు నాకు నిరంతరం కష్టపడడానికి ఈ వీడియోస్ మీ ముందు పెట్టడానికి. మీరు ఇలా చూడడం వల్ల చాలామంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళలో మీరు కానీ ఉంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. నేను వీడియో పెట్టగానే మీ దాకా రీచ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. మనందరం కలిసి నేర్చుకుంటున్నాం, కలిసి ఎదుగుతున్నాం. ఇక్కడ సబ్స్క్రైబ్ చేశారుగా, ఇంక ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా తెచ్చే పూచి నాది. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. అమిత్ షా గారు కొత్త స్కీములు లాంచ్ చేస్తున్నారు, స్మార్ట్ బార్డర్స్ అని చెప్పి, కనిపిస్తే కాల్ చేస్తా అన్నారు. ఏంటి ఆ స్కీము, ఎవరికి ఆ స్కీము, ఎందుకు ఆ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు అంత భయపడుతున్నారు, మన భారతదేశంలో చొరబడి ఉన్న వాళ్ళు ఇల్లీగల్గా అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారు కదా, ఏంటి ఆ పార్టీ, ఎందుకు పెట్టారు, ఏంటి దాని కథ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.